బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక్కడ జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సరే ప్యానల్ బోర్డు షార్ట్ సర్క్యూట్ అయిందని, ఎవరికైతే ఇంజురీస్ కాలేదు అంటే ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి జనసంద్రం ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం ఇది. బట్ ఇమ్మీడియట్ గా జరిగినటువంటి సంఘటన మీద రియాక్ట్ కావడం మూలాన పిల్లలు, ఇక్కడ పనిచేసే వాళ్ళు, షాప్ ఓనర్స్ ఇట్లా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళే మరి ఇక్కడ నుంచి ముందుకెళ్ళిపోయి ఎవరికైతే ఇంజురీస్ కాలేదు ఇబ్బంది. కానీ సేమ్ టైం ఏంటంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపరీతమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు ఏదైతే జరిగిన సంఘటన జరగగానే ఇమ్మీడియట్ గా వచ్చి ఆ టైం వరకు షో ఆఫ్ చేసి వెళ్ళిపోతురే తప్ప దీనికి ఒక ప్రాపర్ ప్రణాళిక, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఎక్కడ జాగ్రత్తలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మీకు సంగారెడ్డి ప్రాంతంలో జరిగిన దాంట్లో కానీ, లేకపోతే ఓల్డ్ సిటీలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే తూతూ మంత్రంగా, మీకు అక్కడ గుల్జార్ హౌస్ లో కూడా జరిగిన సంఘటన చాలా మంది చనిపోయారు. బట్ తూతూ మంత్రంగా వాళ్ళకు కాంపన్సేట్ చేయడం కానీ, లేకపోతే జరిగిన సంఘటన మీద విచారణ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి గవర్నమెంట్ లో. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారే తప్ప అసలు ప్రభుత్వం అంటే ప్రజలకు రక్షణ ఇవ్వవలసినటువంటి ప్రభుత్వము వారి బాధ్యతలు మర్చిపోతుంది. ఏదో సంఘటన జరగంగానే హరీబరీగా రావడం, లేకపోతే హరీబరీగా వెళ్ళిన తర్వాత అసలు తీసుకున్న ప్రికాషన్స్ ఏమి లేదు. ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు మీరు ఇచ్చిన గైడెన్స్ ఏంది, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, మీరు మానిటరింగ్ చేయలేకపోతుంది. రెండోది ఫైర్ యాక్సిడెంట్స్. ఇప్పుడు మీకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది. ఈ సమ్మర్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వానికి ఒక బాధ్యత లేని ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి సూచన చేసేది ఒకటే, మీరు ఇమ్మీడియట్ గా రివ్యూ మీటింగ్స్ తీసుకోండి, అధికారులను అప్రమత్తం చేయండి. రెండోది కమర్షియల్ ఏరియాస్ ఉన్నాయి కానీ, లేకపోతే పాత బిల్డింగ్స్ కానీ, పాత కమర్షియల్ స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ ప్యానల్ బోర్డు ప్రాపర్గా ఉన్నదా లేదా, కరెంటు సప్లై ప్రాపర్గా ఉన్నదా లేదా, వైర్స్ ఏమైనా కటింగ్స్ ఉన్నాయా లేదా, ఈ ప్రికాషన్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకొని ఎప్పుడేమవుతుందో జరిగే పరిస్థితి మీద ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఏంటంటే సంజురెడ్డి నగర్ కానీ, అమీర్పేట ప్రాంతం కానీ, ఈ మైత్రివనం ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసాంద్రం ఉంటుంది. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎవరికి ఏమన్నా ప్రమాదం జరిగితే అల్టిమేట్ గా బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వాళ్ళకి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మీకు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తుంటాయి. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే అసలు దాని మీద పట్టిలేనటువంటి సందర్భం. ఏదో హరీబరీగా సంఘటన జరగగానే ఏదో తూతూ మంత్రంగా చేసేటువంటిది. సంగారెడ్డిలో ఏం చెప్పారు, అక్కడ చనిపోయిన వాళ్ళకు ₹1 ఇస్తామని చెప్పి ₹1 ఇచ్చింది లేదు, సిగాచి. కాబట్టి ఏదేమైనప్పటికీ లక్కీ ఏంటంటే ఎవరికి ఏం జరగలేదు కాబట్టి అది సంతోషం.